హాయ్ గైస్, గుడ్ మార్నింగ్. 24th February 2020 నా హిందూలోని ఎడిటోరియల్ చూద్దాం. ఈ వీడియోలోకి వెళ్ళబోయే ముందు ఈ వీడియోని మీరు చివరి వరకు చూడండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు ఏదైనా చెప్పాలి అనుకుంటే కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ అవ్వాలంటే సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ వెరీ మచ్. కీప్ అప్ ద ప్రెజర్ అంటే ఇప్పుడు ఇది యాక్చువల్గా ఇది పాకిస్తాన్ సంబంధించిన ఆర్టికల్ అండి. ఇప్పుడు FATF అనేది మనకు ఒక ఆర్గనైజేషన్ ఉంది. ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ అనేది ఒక ఆర్గనైజేషన్ అనమాట. అది ఏం చేస్తుందంటే ప్రపంచంలో ఉన్న టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్స్కి ఫండింగ్ ఇచ్చే దేశాలని వాళ్ళు ఏం చేస్తారంటే అంటే ప్రపంచానికి విఘాతం కలిగిస్తుంది, శాంతికి విఘాతం కలిగిస్తుంది, లేదా ప్రపంచానికి ప్రమాదకరమైన దేశాలన్నింటినీ ఏం చేస్తారంటే వాళ్ళు గ్రే లిస్ట్, బ్లాక్ లిస్ట్ అని రెండు లిస్టులో పెడతారనమాట. గ్రే లిస్టులో పెడితే మనం ఆల్రెడీ ఆర్టికల్స్ అన్ని చెప్పుకుంటూ వస్తూనే ఉన్నాం ఈ FATF గురించి. ఎవరైనా విన్నోళ్ళు ఉంటే వాళ్ళ కోసం చెప్తున్నాను. ఈ గ్రే లిస్ట్లో ఉంటే కొన్ని రిస్ట్రిక్షన్స్ ఉంటాయి అనమాట. వాళ్ళు బ్లాక్ లిస్ట్లోకి వెళ్ళిపోయారు అనుకోండి, వాళ్ళకి ఫైనాన్షియల్ ఫండింగ్ అనేది రాదు. వరల్డ్ బ్యాంక్ నుంచి కానీ లేకపోతే వేరే దేశాలు, ఇతర దేశాలు ఏదైనా హెల్ప్ చేద్దాం అనుకున్నా కానీ ఎటువంటి హెల్ప్ రాదనమాట. అలాంటి పొజిషన్లోకి ఇప్పుడు పాకిస్తాన్ వెళ్ళబోతుందన్నమాట. ఆల్రెడీ దీన్ని గ్రే లిస్ట్లో పెట్టారు. ఈ గ్రే లిస్ట్లోని ఇంకా ఎక్స్టెండ్ చేశారనమాట. ఈ పాకిస్తాన్ ఇంకా ఎక్స్టెండ్ చేశారు. కొంతకాలం గ్రే లిస్ట్లో పెట్టి మొత్తం వాళ్ళు ఏదో కొన్ని సినారియోస్ ఇచ్చారు. ఆ సినారియోస్ ప్రకారం పాకిస్తాన్ కనుక లేకపోతే కనుక దాన్ని బ్లాక్ లిస్ట్లోకి పెడతామని చెప్పేసి కొన్ని రిస్ట్రిక్షన్స్ పెట్టారనమాట. దానికి సంబంధించిన ఆర్టికల్ అండి. ద ఇంటర్నేషనల్ కమిటీ మస్ట్ కంటిన్యూ టు హోల్డ్ పాకిస్తాన్ టు అకౌంట్ ఆన్ టెర్రరిజం. అంటే ఇప్పుడు ఇంటర్నేషనల్ కమిటీ ఏదైతే ఉందో అది కంటిన్యూ చేస్తూ ఉండాలన్నమాట. పాకిస్తాన్ మీద ఇలాంటి ప్రెజర్ని కంటిన్యూ చేస్తూ రావాలా. ఎందుకని ఆ టెర్రరిజానికి సంబంధించి పాకిస్తాన్ మీద ఇలాంటి ప్రెజర్ అనేది కంటిన్యూ చేసి పాకిస్తాన్ టెర్రరిస్టుకి వ్యతిరేకంగా ఉండే విధంగా, టెర్రరిస్టులకు సహాయం చేయని విధంగా చేయాలనేది ఈ యొక్క ఆర్టికల్ ఉద్దేశం అనమాట. ఒకసారి దీంట్లోకి వెళ్ళబోయే ముందు దీంట్లో డిఫికల్టీస్, ఈరోజు డిఫికల్టీ వర్డ్స్ అనేది చాలా తక్కువనే ఉన్నాయండి. చూద్దాం. కీప్ ద ప్రెజర్. ఈ డిఫికల్టీ వర్డ్స్ నేను ఖచ్చితంగా కింద డిస్క్రిప్షన్లో ఒక PDF రూపంలో లింక్ ఇస్తానండి. మీరు ఎవరైనా కానీ ఈ వీడియో చూడబోయే ముందు కానీ లేదా పేపర్ చదవబోయే ముందు ఒకసారి ఈ డిఫికల్టీ వర్డ్స్ మీరు చూసుకుని చదివాను అనుకోండి, మీకు పేపర్ చదివేటప్పుడు ఈజీగా ఉంటుంది. దాంతోపాటు నేను కింద ఈ పేపర్ను కూడా ప్రొవైడ్ చేస్తున్నాను. డిస్క్రిప్షన్లో ఈ పేపర్ అన్న ఎవరికైనా హిందూ పేపర్ అవైలబిలిటీలో ఎవరైనా ఉంటే ఆ ఈ పేపర్ను కూడా డౌన్లోడ్ చేసుకొని మీరు చదవచ్చు. థ్యాంక్ యూ. ఇక చూద్దాం. ఫ్లాట్, డిఫే, వయలేట్, త్యజించు, కంప్లై, యాక్సెప్ట్, ఒబే, అనుగుణంగా నడుచుకొను, సిగ్నిఫికెంట్, నోటబుల్, నోటువర్తి, ఇంపార్టెన్స్, కన్సెన్సెస్, అగ్రిమెంట్, హార్మోనీ, సర్వోమోదం, సస్టైన్, అసిస్ట్, ఎండ్యూర్, భరించు, పునిటివ్, డిసిప్లినరీ, కరెక్టివ్, దండించగలిగిన. ఇవి దీంట్లో ఉన్న డిఫికల్టీ వర్డ్స్ అండి. ఇక మనం ఆర్టికల్లోకి వెళ్తే కనుక ద డెసిషన్ బై గ్లోబల్ వాచ్డాగ్ ద ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ FATF at its plenary in Paris last week, it keeps Pakistan on its grey list for monitoring its record against the terror financing was no surprise. అంటే ఇప్పుడు ఏం జరిగింది అంటే ఈ FATF అనేది మొన్న రీసెంట్గా ప్యారిస్లో తన ప్రిలిమినరీ యాక్షన్స్ కింద, అంటే మా ప్యారిస్లో మన లాస్ట్ వీక్ జరిగిందనమాట. ఈ మీటింగ్లో ఏంటంటే ఈ పాకిస్తాన్ని గ్రే లిస్ట్లోనే కంటిన్యూ చేయాలి, అంటే గ్రే లిస్ట్లోంచి తీసేయాలా లేకపోతే బ్లాక్ లిస్ట్లోకి పంపించాలనే జరిగిన డిస్కషన్ మీద గ్రే లిస్ట్లో కంటిన్యూ చేయాలని చెప్పేసి చెప్పారు. అది పెద్ద సర్ప్రైజింగ్ ఏం కాదు, అందరం మనం ఆశ్చర్యపోవాల్సిన విషయమేం కాదనమాట. వైల్ పాకిస్తాన్ గవర్నమెంట్ హ్యాజ్ yet to complete the 27-point action plan it was given in June 2018. It has, according to the FATF, made some progress. అంటే మొత్తం 27 పాయింట్ల యాక్షన్ ప్లాన్ అనేది పాకిస్తాన్కి జూన్ 2018లో ఇచ్చారనమాట. కానీ దాంట్లో కొంతవరకు ప్రోగ్రెస్ వచ్చింది. వాళ్ళు ఇచ్చిన పాయింట్స్ ప్రకారం పాకిస్తాన్ అనేది కొంతవరకు వాళ్ళు చెప్పిన ఏవైతే యాక్షన్ ప్లాన్స్ ఉన్నాయో వాటిని నెరవేర్చిందని చెప్పారనమాట. యాజ్ ఏ రిజల్ట్ ద 39 member గ్రూప్ దట్ ఇంక్లూడ్స్ ఇండియా డిసైడెడ్ టు ఎక్స్టెండ్ పాకిస్తాన్ సెప్టెంబర్ 2019 డెడ్లైన్ అంటిల్ జూన్ 2020. అంటే ఇప్పుడు మొత్తం 39 మెంబర్ గ్రూప్ ఉన్న ఈ ఆర్గనైజేషన్లో భారతదేశం కూడా ఒక భాగం అనమాట. ఆ 39 గ్రూపుల్లో ఆ మెంబర్స్లో భారతదేశం కూడా ఒక మెంబర్ అనమాట. సో ఈ యొక్క పాకిస్తాన్కి సెప్టెంబర్ 2019 వరకు డెడ్లైన్ పెట్టారు. దాన్ని జూన్ 2020 అంటే 2020 జూన్ వరకు దాన్ని ఎక్స్టెండ్ చేయాలని చెప్పేసి ఈ యొక్క దాంట్లో ఏదైతే తీర్మానం తీసుకున్నారనమాట, ఏదైతే ఈ మీటింగ్ ప్యారిస్ మీటింగ్లో ఫైనల్ డెసిషన్ తీసుకున్నారనమాట. Actions Pakistan still need to carry out include tightening security and banking restrictions to block loopholes through which designated groups including the Taliban, Al-Qaeda, Lashkar-e-Toyeba and Jaish-e-Mohammed యాక్సెస్ ఫైండింగ్. అంటే ఇప్పుడు పాకిస్తాన్ ఏం చేయాలి అంటే చాలా వరకు ఇంకా ఎక్కువగా తన యొక్క సెక్యూరిటీని టైటన్ చేయాలి. దేనికి సంబంధించి ఈ బ్యాంకింగ్ రిస్ట్రిక్షన్స్ కావచ్చు, లేకపోతే ఆ లూప్ హోల్స్, వాళ్ళకు డబ్బులు అందే మార్గం ద్వారా, అంటే వాళ్ళకి ఎలా డబ్బులు అందుతున్నాయో దానికి సంబంధించిన ఆ లూప్ హోల్స్ ఏవైతే ఉన్నాయో, అవకతవకలు ఏవైతే ఉన్నాయో
వాటన్నిటిని కూడా వీళ్ళు క్లోజ్ చేయాలన్నమాట. ఎవరెవరికి, ఏ ఆర్గనైజేషన్కి, తాలిబాన్కి, అల్ఖైదా, లష్కర్ ఈ తోయబాకి, జైషే ఈ మహమ్మద్ అనే ఈ సంస్థలకి ఈ ఫండింగ్ అనేది రాకుండా పూర్తిగా నిలిపే దాంట్లో ఇంకా సెక్యూరిటీ రిస్ట్రిక్షన్స్ తీసుకోవాలన్నమాట. ఇట్ ఆల్సో కాల్స్ ఆన్ పాకిస్తాన్ టు బిగిన్ ప్రాసిక్యూషన్ అగెన్స్ట్ టెర్రరిస్ట్ అండ్ sanctions entities that are floating the UNSC rules for designated terror organization. అంటే ఇప్పుడు మనం కనుక చూస్తే కనుక పాకిస్తాన్ ఏంటంటే ఇంకా టెర్రరిస్టులకు వ్యతిరేకంగా కొన్ని ప్రాసిక్యూషన్స్ చేయాలా, కొన్ని చట్టాలు చేసుకురావాలా, వాటికి ఎదురుగా చేయాలా. తర్వాత దానికి సంబంధించిన ఎంటిటీస్ ఏవైతే ఉన్నాయో, అంటే ఇన్నాళ్ళు ఏదైతే ఉందో ఈ యొక్క యుఎన్ఎస్సి, యునైటెడ్ నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ ఏదైతే ఉందో దాన్ని చెప్పిన మాట అనేది పక్కన పెట్టుకుంటూ వస్తుందన్నమాట. దాన్ని పట్టించుకోకుండా దూరం పెడుతూ వస్తుందన్నమాట. ఫ్లాట్ అంటే త్యజించడం లేకపోతే అది వైలేట్ చేస్తూ వస్తుందన్నమాట. ఫ్లాటింగ్ అంటే ఏంటంటే త్యజించడం లేదా వైలేట్ చేయడం అనమాట. వైలేట్ చేస్తూ వస్తుంది. దాన్ని మాత్రం కరెక్ట్గా ఫాలో అవ్వాలన్నమాట. ద FATF చైర్మన్స్ ఫైనల్ కామెంట్ సేస్ పాకిస్తాన్ మస్ట్ కంప్లై విత్ ఆల్ 27 యాక్షన్ పాయింట్స్. It has cleared about 14 in the next 4 months or face financial restrictions by being placed on the blacklist. అంటే ఇప్పుడు FATF చైర్పర్సన్ ఎవరైతే ఉన్నారో, ఆ చైర్మన్ ఎవరైతే ఉన్నారో ఆయన ఏం చెప్పాడంటే, ఆల్రెడీ మేము 27 యాక్షన్ పాయింట్స్ అనేవి మేము ఇచ్చాము పాకిస్తాన్కి. దాంట్లో పాకిస్తాన్ అనేది ఓన్లీ 14 మాత్రమే క్లియర్ చేయగలిగింది. రాబోయే 4 నెలల్లో మిగతా ఏవైతే ఉన్నాయో ఆ 13 పాయింట్లు కూడా వాళ్ళు క్లియర్ చేయలేకపోతే మేము ఖచ్చితంగా పాకిస్తాన్ని బ్లాక్ లిస్ట్లో పెట్టేస్తామని చెప్పేసి ఆయన ఒక స్టేట్మెంట్ ఇచ్చాడనమాట. పాకిస్తాన్ ఈజ్ వన్ ఆఫ్ ద 18 కంట్రీస్ ఆన్ ద గ్రే లిస్ట్. ఇరాన్ అండ్ నార్త్ కొరియా ఆర్ ఆన్ ద బ్లాక్ లిస్ట్. ఇప్పుడు మొత్తం మన ప్రపంచవ్యాప్తంగా చూసుకుంటే 18 దేశాలు గ్రే లిస్ట్లో ఉంటే ఇరాను, నార్త్ కొరియా రెండు మాత్రం బ్లాక్ లిస్ట్లో ఉన్నాయన్నమాట. ద FATF's షార్ప్ లాంగ్వేజ్ ఈజ్ అ సిగ్నిఫికెంట్ ఎట్ అకార్డింగ్ టు ద ఫోర్సెస్ consensus rules. Pakistan believes it might be able to slip through the deadline if it is able to ensure that 3 countries, China, Turkey, Malaysia, which have pledged support, veto any move to blacklist it. అంటే ఇప్పుడు FATF అనేది దాని యొక్క లాంగ్వేజ్ అనేది చాలా ప్రాముఖ్యత సంతరించుకుందనమాట. ఎందుకని ఇప్పుడున్న ఈ కన్సెషన్స్ అంటే ఏంటంటే సర్వామోదం, అందరికీ ఆమోదమైన ఈ రూల్స్ని పాకిస్తాన్ అనేది ఆచరింపజేయాలి. పాకిస్తాన్ ఇంకా ఏమనుకుంటుందంటే ఈ యొక్క డెడ్ లైన్ ఏదైతే ఉందో దాన్ని వాళ్ళు ఎక్కువగా ఇబ్బంది పెట్టకపోవచ్చు. ఎందుకంటే వాళ్ళు చైనా కానీ, టర్కీ కానీ, మలేషియా వీళ్ళకి సపోర్ట్ ఇచ్చి వాళ్ళ యొక్క వీటో అధికారాలని, అంటే వీటో అధికారాలు అంటే వాళ్ళ యొక్క విచక్షణ అధికారాలను ఉపయోగించి పాకిస్తాన్ ఏదైతే ఉందో ఆ బ్లాక్ లిస్ట్ మూలోకి పోకుండా చేస్తారు అని పాకిస్తాన్ భావిస్తుందన్నమాట. పాకిస్తాన్ ఆల్సో అపియర్స్ టు హ్యావ్ బెనిఫిటెడ్ ఫ్రమ్ ప్లేయింగ్ ఏ రోల్ ఇన్ US తాలిబాన్ టాక్స్. అంటే ఇప్పుడు మనం గిన చూసుకుంటే పాకిస్తాన్కి ఇంకో మంచి ఈ బెనిఫిట్ ఏంటంటే రేపు US తాలిబాన్ టాక్స్ అనేవి జరుగుతున్నాయి. దాంట్లో పాకిస్తాన్ అనేది ఒక మంచి క్రియాశీలకమైన పొజిషన్లో ఉందనుకోండి, అప్పుడు US నుంచి సపోర్ట్ రావచ్చు. యాజ్ ఇట్ సీమ్స్ ద US అండ్ ఇట్స్ allies ఆర్ నాట్ ఎన్ఫోర్సింగ్ ద డెడ్ లైన్ టు కంప్లీట్ ద యాక్షన్ ప్లాన్ యాజ్ బిఫోర్. అంటే ఇప్పుడు ఏమవుతుంది, ఈ US వాళ్ళకి వీళ్ళ మీద కొంచెం సానుభూతి ఏం చేయొచ్చు అంటే ఆ డెడ్ లైన్ లోపల ఈ యొక్క యాక్షన్ ప్లాన్ అనేది కంప్లీట్ చేయాలని దాని మీద పెద్ద ప్రెజర్ తీసుకురాపోవచ్చు అనమాట. ఏ సీనియర్ US అఫీషియల్ స్టేట్మెంట్ ఇన్ జనవరి వెల్కమింగ్ పాకిస్తాన్స్ progress in its FATF commitments may have set the stage for the ఫైనల్ ప్లీనరీ డెసిషన్. అంటే ఇప్పుడు ఎవరైతే US అఫీషియల్ ఎవరైతే స్టేట్మెంట్, సీనియర్ అఫీషియల్ ఎవరైతే ఉన్నారో ఆయన ఒక స్టేట్మెంట్ ఇచ్చారన్నమాట. ఈ FATF దాంట్లో పాకిస్తాన్ అనేది కొంచెం ప్రోగ్రెస్ సంపాదించింది. అంటే 27 దాంట్లో 14 పాయింట్స్ కంప్లీట్ చేసింది. కాబట్టి ఈ FATF కమిట్మెంట్స్ని కొంచెం మనం ఈ ప్లీనరీ డెసిషన్ అనేది, ఫైనల్ డెసిషన్ అనేది తీసుకోవడానికి ఒక అవకాశం ఉంటుంది, ఒక మంచి పరిణామం ఉంటుంది అని ఆయన ఒక స్టేట్మెంట్ ఇచ్చాడన్నమాట పాకిస్తాన్ ఫేవర్గా. వైల్ ద FATF's చైర్మన్స్ wording was strong. It was a repetition of the threat he served Pakistan last year, and there is a danger that Pakistan, a country that has not sustained punitive actions against the thousands of designated terrorists and entities, will feel immunity from the process. అంటే ఇక్కడ ఈ FATF చైర్మన్ పర్సన్ మాత్రం అతని యొక్క మాటలు మాత్రం చాలా ప్రాధాన్యత సంపాదించుకున్నాయి. అవి చాలా స్ట్రాంగ్గా ఉన్నాయన్నమాట. అతను ఎవరైతే ఇప్పుడు చైర్మన్ ఎవరైతే ఉన్నారో అతనే లాస్ట్ ఇయర్ పాకిస్తాన్ని ఈ గ్రే లిస్ట్లో తీసుకొచ్చి దాని యొక్క పాకిస్తాన్ నుంచి వచ్చే ప్రమాదాన్ని అందరికీ తెలియజేశాడు అనమాట. ఆయన ఇంకా ఏం చెప్పాడంటే ఇది ఏదైతే ఉందో సస్టైన్డ్ అంటే ఏంటంటే భరించటం. ఆ సస్టైన్డ్ ఏమీ వాళ్ళు ఏంటంటే ఆ టెర్రరిస్టులకు ఎగనెస్ట్గా వీళ్ళు ఏది కూడా క్రమశిక్షణ చర్యలు తీసుకోవట్లేదు.
అది చాలా ఇమ్యూనిటీని అంటే ప్రపంచ దేశం నుంచి అది ఇమ్యూనిటీని వ్యవహరిస్తుంది, ఇమ్యూనిటీగా అంటే టెర్రరిస్టులను కాపాడే దేశంగా ప్రవర్తిస్తుంది అని చెప్పేసి ఆయన చాలా స్ట్రాంగ్గా వార్డింగ్ అనేది ఉందన్నమాట. ద పాకిస్తానీ కోర్ట్ హర్రీడ్ కన్విక్షన్ ఆఫ్ ఎల్ఈటీ చీఫ్ హఫీజ్ సయీద్ ఆనా terror financing charges just before the Paris meet appear to be a command performance, and it's a shocking submission to the FATF that it cannot trace Masood Azhar must be scrutinized further by the international body. అంటే ఇప్పుడు ఈ ఏదైతే పాకిస్తాన్ ఒక చర్య తీసుకుందనమాట, అంటే ఎప్పుడైతే ఈ ప్యారిస్ మీట్ జరగబోతుందో ఆ మీటింగ్కి ముందు ఏం చేసిందంటే హఫీజ్ సయ్యద్ అనే అతన్ని ఏం చేసిందంటే ఫైనాన్షియల్ టెర్రర్ ఆర్గనైజేషన్లకి ఫైనాన్సింగ్ అంటే టెర్రర్ ఆర్గనైజేషన్లకి అతను డబ్బును సేకరిస్తున్నాడు లేకపోతే ఫైండింగ్ ఇస్తున్నాడు అని చెప్పేసి అతని మీద కేసు పెట్టి అతన్ని అరెస్ట్ చేసింది. తర్వాత మసూద్ అజర్ అనే అతన్ని మాత్రం ఈ యొక్క ఇంటర్నేషనల్ బాడీ అతన్ని స్క్రూటినైజ్ చేయాలని అతన్ని పర్యవేక్షించాలా లేకపోతే పరిశీలించాలా అతని విషయాన్ని అని చెప్పేసి పెట్టింది. మసూద్ అజర్ కూడా పూర్తిగా అలాంటి వ్యక్తి, కానీ అతన్ని మాత్రం ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ముందు పెట్టిందనమాట. అమాంగ్ అదర్ ఇష్యూస్ ఆన్ ద ఎజెండా డ్యూరింగ్ US ప్రెసిడెంట్ ట్రంప్ ఇండియా విజిట్, ఇట్ ఈస్ నెసరీ దట్ ఇండియా రైజెస్ ద నీడ్ టు కంటిన్యూ టు హోల్డ్ పాకిస్తాన్ టు అకౌంట్ ఆన్ టెర్రర్ and not flag in attention just when the FATF process has been to extract results from Islamabad. అంటే ఇప్పుడు మనం చూసుకుంటే రేపు అంటే మనం 24th 25th ట్రంప్ అనే మన US ప్రెసిడెంట్ అయినటువంటి ట్రంప్ మన ఇండియాకి విజిట్ వస్తున్నాడు. సో ఆయన ముందు కూడా ఈ చర్చను రైజ్ చేసి ఈ విషయాన్ని లేవనెత్తి అంటే ఈ FATFలో పాకిస్తాన్ని బ్లాక్ లిస్ట్లో పెట్టే అంశాన్ని లేవనెత్తి పాకిస్తాన్ ఇంకా ఈ యొక్క టెర్రరిస్ట్ అటాక్ మీద ఏదైతే టెర్రరిస్టులకు ఫేవర్గా కాకుండా చేయాలా దాని మీద ఇంకా ఎక్కువ ప్రెజర్ తీసుకురావాలా, దాంతోపాటు ఈ యొక్క FATF ప్రాసెస్లో ఇంకా ఏంటంటే మంచి పరిణామాలు తీసుకురావాలా, ఇస్లామాబాద్ని ఎక్కువగా ఒత్తిడికి గురి చేసే విధంగా టెర్రరిస్టులకు వ్యతిరేకంగా దాన్ని చేసే దేశంగా తయారు చేయాలని చెప్తున్నారు అనమాట. నెక్స్ట్ లిమిట్స్ ఆఫ్ ఫండింగ్, ఇది యాక్చువల్గా రీసెర్చ్ ఆర్గనైజేషన్ అనమాట. మనకు రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ అనేది ఒకటి ఉంటుంది. ఏ సంస్థలో అయినా సరే ఇప్పుడు మనం ఏ రంగంలో అయినా సరే రీసెర్చ్ చేయాలో దాన్ని డెవలప్ చేస్తూ ఉండాలి. దాంట్లో అది ఫుడ్ సెక్టర్ అయ్యి ఉండొచ్చు, మోటార్ ఫీల్డ్ అయ్యి ఉండొచ్చు, లేకపోతే ఎకానమీ అయ్యి ఉండొచ్చు. మన రీసెర్చ్ అనేది ఒకటి ఇంపార్టెంట్, దాంతోపాటు ఆ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ అనేది ఇంపార్టెంట్ అనమాట. మన భారతదేశంలో లోపించే పరిణామాలు ఇవే. ఈ రీసెర్చ్కి సంబంధించిన సరైన ఆర్గనైజేషన్స్ కానీ డెవలప్మెంట్ R&Dకి సంబంధించిన ఆర్గనైజేషన్ అనేవి సరిగా లేవు, వాటికి ఫండింగ్ సరిగా లేదు. ఒకవేళ ఫండింగ్ ఉన్నా కానీ అరాకొరాగా ఉంటుంది. సో అలాంటి ఫండింగ్ అనేవి ప్రైవేట్ సెక్టర్ యొక్క అంటే కలయిక వల్ల అవి బూస్టప్ అవుతాయి అని చెప్పే ఆర్టికల్ అనమాట ఇది. ప్రైవేట్ సెక్టర్ రీసెర్చ్ ఫండింగ్ ఈజ్ బూస్టెడ్ మోస్ట్లీ బై పార్ట్నర్షిప్ అమాంగ్ కంపెనీస్. అంటే ఇప్పుడు ఈ ప్రైవేట్ సెక్టర్ కూడా అంటే ఈ ప్రైవేట్ సెక్టర్ రీసెర్చ్ ఫండింగ్ కూడా ఇంకా పెరగాలి అంటే ఎప్పుడు పెరుగుతుంది అంటే ఎప్పుడైతే ఈ యొక్క ప్రైవేట్ కంపెనీస్ ఏవైతే ఉంటాయో ఆ కంపెనీలో పార్ట్నర్షిప్లు అంటే ఈ ప్రైవేట్ ఆర్గనైజేషన్స్కి ఈ గవర్నమెంట్ సంబంధించిన రంగాల్లో వాటికి పార్ట్నర్షిప్ ఇచ్చినప్పుడు అప్పుడు వాటి యొక్క డెవలప్మెంట్ కోసం ఆ ప్రైవేట్ రంగాలు అనేవి కష్టపడతాయి అని చెప్తున్నారు అనమాట. ఒకసారి దీంట్లోకి వెళ్ళబోయే ముందు ఒకసారి దీంట్లో ఉన్న డిఫికల్టీ వర్డ్స్ అవుతాయి, ఇవి కూడా చాలా తక్కువగా ఉన్నాయండి. ఇన్ఎడిక్వేట్, ఇన్సఫిషియెంట్ సరిపోని, ప్రివిలేజ్, అడ్వాంటేజ్, బెనిఫిట్ ప్రత్యేక సౌకర్యము, ఎసోటరిక్, పజిల్, వేగ్ అస్పష్ట, ఇన్సెంటివ్స్ ఎంకరేజ్, మోటివేటివ్ ప్రోత్సహించుటకు, పాండర్ కన్సిడర్ రివ్యూ జాగ్రత్తగా ఆలోచించు, అబ్జార్బ్ ఇంక్లూడ్ ఇన్కార్పొరేట్ ఒక భాగంగా కలిపివేయు. ఇవి దీంట్లో ఉన్న డిఫికల్టీ వర్డ్స్ అండి. ఇక మనం ఆర్టికల్లోకి వెళ్తే దట్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఇన్ ఇండియా ఈజ్ adequate in terms of money, personal and ambition isn't news. అంటే ఇప్పుడు ఈ యొక్క రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ ఏదైతే ఉందో ఇండియాలో ఉందో అది చాలా అంటే పూర్తిగా లేదనమాట, చాలా కొరతలో ఉందన్నమాట. వేటికి సంబంధించి మనీకి సంబంధించి, పర్సనల్స్ అంటే ఆ రీసెర్చ్ చేసే పర్సనల్స్ సంబంధించి, తర్వాత యాంబిషన్స్ ఏవైతే ఉన్నాయో కోరికలు ఏవైనాయో అవి వాటికి సంబంధించి చాలా తక్కువలో ఉన్నప్పటికీ కానీ అది పెద్ద ఇంపార్టెంట్ న్యూస్ కాదనమాట. అది న్యూస్ కాదు, అది వార్త కాదు. ఇప్పుడు ద ఫౌండర్స్ ఆఫ్ ఇండిపెండెంట్ ఇండియా సౌట్ టు బేస్ ఇట్స్ డెవలప్మెంట్ ఆన్ సైన్స్ అండ్ టెక్నాలజీ. అంటే ఇప్పుడు మనం ఎవరైతే ఈ యొక్క ఇండిపెండెంట్ ఇండియాను స్థాపించారో వాళ్ళు పూర్తిగా ఏం నమ్మారు అంటే ఈ యొక్క ఇండియా అనేది దాని యొక్క అభివృద్ధి అనేది దేని మీద ఆధారపడుతూ ఉంటుందంటే సైన్స్ అండ్ టెక్నాలజీ మీద ఆధారపడి ఉంటుంది. టు దిస్ అండ్ ఈవెన్ ద ఎక్స్పెన్స్ ఆఫ్ యూనివర్సల్ ఫ్రీ ప్రైమరీ ఎడ్యుకేషన్, ద కంట్రీ ప్రివిలేజ్డ్ ఎసోటరిక్ రీసెర్చ్ such as atomic energy and space over industrial technology and tertiary research institutions, the IITs, over the spread of the technical education in the local languages.
అంటే ఇప్పుడు దీనికోసం వాళ్ళు చెప్పిన దానికోసం వీళ్ళు ఏం చేశారంటే చాలా వరకు యూనివర్సల్కి సంబంధించిన అందరికీ ప్రైమరీ ఎడ్యుకేషన్ అనేది ఫ్రీగా ఇవ్వడం మొదలుపెట్టారనమాట. తర్వాత ఈ యొక్క కంట్రీకి ఏంటంటే ప్రివిలేజ్ అనమాట, అదేంటంటే ప్రత్యేక సౌకర్యాన్ని కలిగించారు. దేనికి సంబంధించి ఏదైతే అస్పష్టంగా ఉందో ఈ రీసెర్చ్ అంటే ఎసోట్రిక్ అంటే ఏంటంటే అస్పష్టంగా ఉన్న ఈ రీసెర్చ్ ఏదైతే ఉందో అటామిక్ ఎనర్జీ మీద, స్పేస్ ఆర్ ఇండివిజువల్ టెక్నాలజీ మీద దానికి స్పష్టత కల్పించి, తర్వాత టెరిషరీ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్స్ అంటే మూడో తరం రీసెర్చ్ ఇన్స్టిట్యూషన్స్ అయిన ఐఐటీస్ని, తర్వాత ఇక టెక్నాలజికల్ ఎడ్యుకేషన్ని, ఇవన్నీ కూడా లోకల్ లాంగ్వేజ్లో స్టార్ట్ చేశారనమాట. యాజ్ ఏ స్ట్రాటజీ విత్ సక్సెస్ అండ్ సెట్ బ్యాక్స్, దిస్ ఆల్సో సా as historians have noted Indian R&D remain beholden to the government. అంటే ఇప్పుడు ఈ యొక్క వ్యూహాత్మకమైన ఈ యొక్క విజయం వెనకాల సెట్ బ్యాక్స్ వెనకాల మనం ఏమైనా చూసుకుంటే కనుక హిస్టోరియన్ చెప్పిన లెక్కల ప్రకారం ఏంటంటే ఇప్పటికీ కూడా ఇండియాలో రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ అనేది పూర్తిగా గవర్నమెంట్ చేతుల్లోనే ఉందన్నమాట. పబ్లిక్లీ ఫండెడ్ రీసెర్చ్ హ్యాస్ ఆల్వేస్ బీన్ ఎంకరేజ్డ్ టు రీఇన్వెంట్ ద వీల్ అండ్ కస్టమైజ్ టెక్నాలజీ టు ఇండియన్ రియాలిటీస్, whereas private companies and industrial firms have rarely been incentivized టు డెవలప్ దేర్ ఓన్ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ. అంటే ఇప్పుడు పబ్లిక్ ఫండింగ్ అనేది ఎక్కువగా లేదు, అంటే చాలా తక్కువగా ఎంకరేజ్ చేయడం కోసం. అంటే ఎప్పుడైతే ఈ పబ్లిక్ ఫండింగ్ అనేది చేసి పూర్తిగా ఎంకరేజ్ చేస్తామో ఈ రీసెర్చ్ అండ్ ఆర్గనైజేషన్ మీద, అప్పుడే ఈ చక్రం అనేది బాగా తిరుగుద్ది అనమాట. అంటే ఇంకా అభివృద్ధి చెందుతుంది. దాంతోపాటు ఈ టెక్నాలజీకి సంబంధించిన ఇండియన్ రియాలిటీస్ అంటే చెప్పుకోవడానికి వస్తే కనుక ఇక్కడ ప్రైవేట్ కంపెనీస్ అనేవి చాలా తక్కువగా ఉన్నాయి. అంటే ఇండస్ట్రియల్ ఫిల్మ్స్ కానీ ఏవైనా కానీ చాలా తక్కువగా ఈ రీసెర్చ్ దాని మీద కాన్సన్ట్రేట్ చేస్తున్నాయి అన్నమాట. అది కూడా ఇంటలెక్చువల్ ప్రాపర్టీ, అంటే మన దేశీయమైనటువంటి నాలెడ్జ్ని ఉపయోగించడంలో కూడా వీళ్ళు చాలా డెవలప్మెంట్ అనేదానికి ఇంకా డెవలప్ చేయాల్సింది చాలా ఉందన్నమాట. ఇట్ ఈస్ ఓన్లీ ఆఫ్టర్ ద టర్న్ ఆఫ్ ద మిలీనియం దట్ పాలసీ మేకర్స్ హ్యావ్ పౌండర్డ్ ఆన్ coaxing the private sector to invest more in R&D. అంటే ఇప్పుడు మనం కనుక చూసుకుంటే ఇక్కడ ఇంకా జాగ్రత్తగా ఆలోచించాలి. పౌండర్ అంటే జాగ్రత్తగా ఆలోచించాలి. ఈ మిలీనియం కాలంలో ఏంటంటే పాలసీ మేకర్స్ ఏంటంటే ఇంకా జాగ్రత్తగా ఆలోచించాలి. ఈ ప్రైవేట్ సెక్టర్ని ఎంతవరకు దీంట్లోకి ఇంప్లిమెంట్ చేయొచ్చు, తర్వాత ఇన్వెస్ట్మెంట్కి R&Dకి సంబంధించిన యొక్క పెట్టుబడులు ఎంతవరకు పెట్టచ్చు అనేది ఇంకా వాళ్ళు జాగ్రత్తగా ఆలోచించాల్సిన అవసరం ఉందన్నమాట. పబ్లిక్ ఇన్వెస్ట్మెంట్స్ కాంట్రిబ్యూట్ ద లైన్స్ షేర్ ఆఫ్ R&D ఇన్వెస్ట్మెంట్. అంటే ఇప్పుడు మనం కనుక చూసుకుంటే ఎక్కువ కూడా పబ్లిక్ షేర్ అంటే గవర్నమెంట్ యొక్క పెట్టుబడులు అనేవి ఎక్కువ మొత్తంలో బాగా ఉంటున్నాయి అన్నమాట ఈ R&D ఇన్వెస్ట్మెంట్లో. ఇన్ 2004 and 2005 ద ప్రైవేట్ సెక్టర్ అకౌంటెడ్ ఫర్ 28% ఆఫ్ రీసెర్చ్ స్పెండ్. ఇట్ వాజ్ 40% ఇన్ 2016 and 2017. 2004-2005 కాలంలో 28% మాత్రమే ఈ ప్రైవేట్ వాళ్ళ యొక్క స్పెండింగ్ ఉందన్నమాట. 2016-17 వచ్చేసరికి 40% ఈ స్పెండింగ్ వచ్చిందనమాట. ఇన్ మోస్ట్ అడ్వాన్స్డ్ ఎకానమిక్స్ ప్రైవేట్ R&D అకౌంట్స్ ఫర్ ద బల్క్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ R&D. అంటే ఇప్పుడు మనం కనుక చూసుకుంటే చాలా వరకు అడ్వాన్స్డ్ ఎకానమిక్స్లో చూసుకుంటే మనం బాగా అభివృద్ధి చెందుతున్న ఎకానమిక్ కంట్రీస్లో చూసుకుంటే కనుక ఈ ప్రైవేట్ R&D అనేది ప్రైవేటు వ్యక్తుల యొక్క పెట్టుబడులతో జరిగే ఈ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ అనేది చాలా ఎక్కువ మొత్తంలో ఉందన్నమాట. మోర్ ఓవర్ రిలేటివ్ టు ఇట్స్ ఇన్కమ్, ఇండియా అండర్ స్పెండ్స్ ఆన్ R&D కంపేర్ టు వాట్ ద US అండ్ చైనా డిడ్ వెన్ ఇట్ హ్యాడ్ ఇన్కమ్ లెవెల్స్ కంపేరబుల్ టు ఇండియాస్ నౌ. అంటే ఇప్పుడు మనం కనుక చూసుకుంటే ఇప్పుడు చాలా తక్కువలో ఉన్నాం. మన ఇండియా R&D రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్కి మనం పెట్టుబడులు అంటే ఖర్చు పెట్టేది US చైనాతో మన యొక్క కంపేరబుల్గా తీసుకున్నప్పుడు, అంటే ఆ లెవెల్ ఇన్కమ్ లెవెల్స్తో కంపేర్ చేసుకున్నప్పుడు మన భారతదేశం యొక్క రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ మీద పెట్టే పెట్టుబడులు అనేవి చాలా తక్కువ అనమాట. అంటే రీసెర్చ్ అండ్ డెవలప్మెంటే ఏ దేశాన్ని అయినా సరే ఎకనామిక్ పరంగా, లేకపోతే సైంటిఫిక్ పరంగా, లేకపోతే ఇండస్ట్రియల్ పరంగా కానీ, లేకపోతే డెవలప్మెంటల్ పరంగా కానీ ముందుకు తీసుకెళ్ళేది అదే. కానీ దాంట్లో పెట్టుబడులు అనేవి చాలా తక్కువగా ఉన్నాయన్నమాట. గివెన్ దిస్ హిస్టరీ ద డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఈజ్ మూటింగ్ ఏ ఫండ్ దట్ విల్ మ్యాచ్ ద ప్రైవేట్ కాంట్రిబ్యూషన్ ఇన్ R&D. అంటే ఇప్పుడు దీనికోసం ఏం చేస్తున్నానంటే ఇప్పుడు డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఏం చేస్తున్నారంటే ఈ ఫండ్ని రీచ్ అవ్వడం కోసం ఈ ప్రైవేట్ కాంట్రిబ్యూషన్ కోసం ఎక్కువ పాకులు ఆడుతున్నారనమాట. ఏ 40 crore rupees target is on the annual and the idea is that the private sector, Indian firms and foreign companies with India subsidiaries would ఫండ్ సైంటిస్ట్ ఇన్ కీ అకాడమిక్ ఇన్స్టిట్యూషన్స్. అంటే ఇప్పుడు మనం కనుక చూసుకుంటే ఒక 40 కోట్ల రూపాయలు అనేవి టార్గెట్గా పెట్టుకున్నారనమాట. యాన్యువల్ అంటే ఒక
బలమైన కడ్డీ లేదా రాడ్ అనమాట. అంటే అంత బలంగా వీళ్ళు దీని మీద ఐడియా తీసుకొస్తున్నారు అనమాట. దీంట్లో ఈ ప్రైవేట్ సెక్టారు, ఇండియన్కి సంబంధించిన సంస్థలు, ఇండియన్ ఫిల్మ్స్ అంటే ఇండియన్ ఆర్గనైజేషన్స్, తర్వాత ఫారిన్ కంపెనీస్ ఏవైనా ఉంటే వాటికి సబ్సిడీస్ ఇచ్చి, వాటికి ఆ కంపెనీ సబ్సిడీ ఇచ్చి, ఈ సైంటిస్టులు ఎవరైతే ఉన్నారో పెద్ద పెద్ద అకాడమిక్ ఇన్స్టిట్యూషన్స్ అంటే ఐఐటీలో కానీ, ఇప్పుడు బెంగళూరులో ఐఐటి ఉంది, అది రీసెర్చ్ సైన్స్ ఐఐటి ఉంది. సో అలాంటి పెద్ద పెద్ద ఆర్గనైజేషన్స్కి వీళ్ళు ఫండింగ్ ఇస్తున్నారు అనమాట. దిస్ ఈజ్ నాట్ ద ఫస్ట్ టైం దట్ గవర్నమెంట్ హ్యాస్ ట్రై టు గెట్ ప్రైవేట్ సెక్టర్ మనీ ఇంటూ ఆర్ఎండి. అంటే ఇప్పుడు ఫస్ట్ టైం ఏం కాదు, మనం ప్రైవేట్ సెక్టర్ని ఆర్ఎండిలోకి ప్రవేశపెట్టడం అనేది ఫస్ట్ టైం ఏం కాదనమాట. వెన్ స్టార్ట్అప్ ఇండియా అండ్ మేక్ ఇన్ ఇండియా వర్ ద buzzwords in the early years of the Modi government, there were attempts to have venture capitalists and government departments involved in scientific research to పూల్ మనీ అండ్ ఇన్వెస్ట్ ఇన్ టెక్నాలజీ స్టార్టప్స్. అంటే ఇప్పుడు ఎప్పుడెప్పుడు స్టార్ట్ అయింది అంటే, ఎప్పుడైతే మనం స్టార్టప్ ఇండియా, మేక్ ఇన్ ఇండియా అనే ప్రోగ్రామ్స్, ఎప్పుడైతే ఆ వర్డ్స్ని మనం బజ్ వర్డ్స్ ఎక్కువగా వాడటం మొదలుపెట్టామో, అంటే మోడీ గవర్నమెంట్ స్టార్ట్ అయిన కొత్తలో ఈ వర్డ్స్ అనేవి బాగా వాడామన్నమాట. సో అప్పటి నుంచే ఈ యొక్క విధానాన్ని తీసుకొచ్చారన్నమాట. గవర్నమెంట్ అనేది ఈ ఆర్ఎండి మీద, ఈ సైంటిఫిక్ రీసెర్చ్ మీద ఎక్కువగా మనీని ఇన్వెస్ట్ చేయాలని, పూల్ అంటే ఎక్కువగా మొత్తంలో దాంట్లో ప్రవేశపెట్టాలని చెప్పేసి ఈ టెక్నాలజీ స్టార్టప్స్ గురించి అలా అనుకుంటూనే వస్తుందన్నమాట. బట్ అన్ఫార్చునేట్లీ this has not resulted in investment in క్రియేటింగ్ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ. కానీ మనకు దురదృష్టకరంగా మనం చెప్పుకోదగ్గది ఏంటి, అన్ఫార్చునేట్లీ అంటేనే దురదృష్టం అని. అంటే ఇప్పుడు మన దురదృష్టం ఏంటి అంటే, ఈ యొక్క ఏదైతే ఈ పరిణామాలు ఉన్నాయో, ఈ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ అంటే స్థానికంగా ఉన్న ఈ యొక్క తెలివైన వాళ్ళకి అభివృద్ధి చేయడానికి, వాళ్ళకి పెట్టుబడులు పెట్టడానికి ఇదేది సరిపోలేదన్నమాట. టూ మచ్ ఆఫ్ ఇండియాస్ రీసెర్చ్ ఇన్వెస్ట్మెంట్ ఈజ్ expanded on a small pool of scientists ఇన్ ఏ లిమిటెడ్ నెంబర్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్. అంటే ఇప్పుడు మనం కనుక చూసుకుంటే, మనం చాలా ఎక్కువ మొత్తంలో డబ్బులు ఎక్కడ పెడుతున్నామంటే, పూల్ అంటే ఒక వరదలాగా ఇప్పుడు ఎక్కడ పెడుతున్నామంటే, లిమిటెడ్ ఆర్గనైజేషన్లోనే, మన లిమిటెడ్ నెంబర్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్లో మాత్రమే కొంతమందికి మాత్రమే ఇస్తున్నాం. కానీ దీనికి సంబంధించి ప్రతి చోట ఇవ్వాలి. మనం చూస్తూ ఉంటాం, ఒక చోట ఒక వ్యక్తి సామాన్యమైన మెకానిక్ నీళ్లతో నడిచే ఒక బైక్ని తయారు చేశాడను, లేకపోతే సోలార్ శక్తితో నడిచే ఒక బైక్ని చేశాడను. అలాంటి వాళ్ళు కూడా ఉన్నారు. అలాంటి వాళ్ళకి మనం పెట్టుబడి పెద్ద పెద్ద ఐఐటీలు వాళ్ళు అంటే ఆర్గనైజేషన్స్ మాత్రం ఇస్తున్నాం, కానీ సామాన్య పౌరుడికి కూడా ఇది అందే విధంగా ఉంటే కనుక డెవలప్మెంట్ జరుగుతుంది అనమాట. ద ప్రైవేట్ సెక్టర్ హ్యాస్ ఎక్స్ట్రీమ్లీ లిమిటెడ్ కెపాసిటీ టు అబ్జార్బ్ సైంటిస్ట్ అండ్ లిమిటెడ్ రిస్క్ అపటైట్ టు ఇన్వెస్ట్ ఇన్ ఫ్యూచరిస్టిక్ టెక్నాలజీ. అంటే ఇప్పుడు మనకు ప్రైవేట్ సెక్టర్లో కూడా మనకు చాలా లిమిటేషన్స్ ఉన్నాయన్నమాట. చాలా తక్కువ మొత్తంలోనే కెపాసిటీ ఉంది. అబ్జార్బ్మెంట్ అనేది ఒక భాగంగా చేసుకోవడం అనమాట. అంటే సైంటిస్టులు తమలో కలుపుకోవడానికి చాలా లిమిట్స్ ఉన్నాయన్నమాట మన భారతదేశ గవర్నమెంట్ దాని ప్రకారం. దానివల్ల ఏముంది, ఈ టెక్నాలజీ అనేది ఇంకా ముందుకు తీసుకోవడం, ఫ్యూచరిస్టిక్ టెక్నాలజీని డెవలప్ చేయడానికి ఎటువంటి ఆసరా లేకుండా పోతుందన్నమాట. ప్రైవేట్ రీసెర్చ్ ఫండింగ్ ఈజ్ ఆల్సో బూస్ట్ మోర్ బై పార్ట్నర్షిప్ అమాంగ్ కంపెనీస్ రేదర్ దాన్ బై సెంట్రల్లీ ఫండెడ్ రీసెర్చ్ ప్రోగ్రామ్స్. అంటే ఇప్పుడు ఈ ప్రైవేట్ రీసెర్చ్ ఫండింగ్ అనేది ఇంకా మనం బూస్టప్ చేయాలంటే ఏంటంటే, వాటికి ఆ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో ప్రైవేట్ సెక్టర్, వాటికి మన కంపెనీస్లో భాగం కల్పించాలా. అలా భాగం కల్పించాలా ఎలాగా? సెంట్రల్లీ ఫండెడ్ రీసెర్చ్ ప్రోగ్రామ్స్ కన్నా, అంటే ఒక సెంటర్గా ఒక ప్రోగ్రామ్ పెట్టి దానికి ఫండింగ్ ఇవ్వడం మనం చెప్పడం కన్నా, ఏవైతే ఆ ప్రైవేట్ సెక్టర్ కంపెనీలు మన యొక్క ఇండియన్ ఫిర్మ్స్లో వాటికి పార్ట్నర్షిప్ ఇచ్చారనుకోండి, ఇంకా ప్రోగ్రెస్ బాగుంటుంది అనమాట. వైల్ ప్రైవేట్ ఫండింగ్ ఈజ్ ఇంక్రీజింగ్, it still has not reached a level where major central funding can make a significant impact. అంటే ఇప్పటికీ ఈ ప్రైవేట్ ఫండింగ్ అనేది పెరుగుతున్నప్పటికీ కూడా ఈ లెవెల్ అనేది, అంటే మేజర్గా మనం ఏవైతే ఆర్గనైజేషన్స్కి ఫండింగ్ ఇవ్వాలో అంటే ఇంపార్టెంట్ ఇంపాక్ట్ అనేది పెద్దగా ఎక్కువ మొత్తంలో దీని యొక్క ప్రభావాన్ని తీసుకురాలేకపోతుంది అనమాట. మెనీ సిఎస్ఐఆర్ ల్యాబొరేటరీస్ హ్యావ్ హ్యాడ్ ఏ లాంగ్ హిస్టరీ ఆఫ్ కొలాబరేటింగ్ విత్ కంపెనీస్ టు డెవలప్ అండ్ transfer technology to industry, but here too restrictions on how intellectual property and license fees can be shared abroad. అంటే ఇప్పుడు మనం కనుక చూసుకుంటే చాలా వరకు ఏదైతే ఈ రీసెర్చ్ ఇన్స్టిట్యూషన్స్ ఏవైతే ఉన్నాయో, ఆ ల్యాబొరేటరీస్కి సిఎస్ఐఆర్ ల్యాబొరేటరీస్ ఏవైతే ఉన్నాయో వాటిలో చాలా వరకు లాంగ్ హిస్టరీ ఉందన్నమాట. అంటే ఈ కంపెనీస్ యొక్క డెవలప్మెంట్తో వాటి యొక్క మనీని ఉపయోగించి ఈ టెక్నాలజీ ట్రాన్స్ఫర్ చేసుకొని ఆ డెవలప్ చేసే ఉన్నప్పటికీ, కానీ దాంట్లో చాలా రిస్ట్రిక్షన్స్ ఉన్నాయి. ఏంటి, ఆ ఇంటలెక్చువల్ ప్రాపర్టీకి, అంటే స్థానిక సంబంధించిన ఆ తెలివితేటలని తెలివైన వాళ్ళని కనుక్కొని వాళ్ళని తమలో భాగం చేసుకునే అంశంలో అవ్వచ్చు, లేకపోతే లైసెన్స్ ఫీజుల అంశంలో అవ్వచ్చు,
చాలా వరకు దీంట్లో వ్యత్యాసాలు ఉన్నాయన్నమాట. అన్లెస్ దెర్ ఈజ్ అ గ్రేటర్ పార్ట్నర్షిప్ అండ్ కోఆపరేషన్ ఎట్ అ స్మాలర్ లెవెల్ అమాంగ్ కంపెనీస్ అండ్ గవర్నమెంట్ సెంట్రల్ స్కీమ్స్ మే నాట్ బీ ఫ్రూట్ఫుల్. అంటే ఇప్పుడు ఎప్పటి వరకు అంటే ఈ యొక్క ప్రతి దాంట్లో కోఆపరేషన్ ఉండాలి. స్మాలర్ లెవెల్స్లో ఒకటి, తర్వాత ఈ కంపెనీస్ గవర్నమెంట్ ఇవన్నీ స్మాలర్ లెవెల్ అమాంగ్ కంపెనీలకి ఒకటి వాళ్ళకి కోఆపరేషన్ ఉండాలి స్మాలర్ లెవెల్ నుంచి. దాంతోపాటు గవర్నమెంట్తో కూడా వాళ్ళ కంపెనీ కోఆపరేషన్ ఉండాలి. అలా లేనంతకాలం ఈ సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్ ఏవైతే ఉన్నాయో, అంటే ఈ R&Dకి సంబంధించి వీళ్ళు ఏవైతే స్కీమ్స్ తీసుకొస్తారో, ఇప్పుడు మేక్ ఇన్ ఇండియా కావచ్చు, మేడ్ ఇన్ ఇండియా కావచ్చు, ఏదైనా కావచ్చు, వాటికి పెద్దగా ఉపయోగం ఉండదు, నిరుపయోగంగా ఉండిపోతాయి ఇలా లేకపోతే అని చెప్తున్నారు. ఇవండి ఫస్ట్ పార్ట్. నేను సెకండ్ పార్ట్ కూడా ఇంకొక కాసేపట్లో అప్లోడ్ చేస్తానండి. ఓకే, నా ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ వెరీ మచ్.